జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ తో పాటుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళనున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వీళ్ళందరూ కూడా జీవన్ రెడ్డితో పాటుగా కేటీఆర్తో పాటుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకి కేటీఆర్ జీవన్ రెడ్డి కీలక భేటీ ఉండబోతోంది. ఇప్పటికే జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు కేటీఆర్. బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి బీజేపీ నుంచి కూడా ఆహ్వానం అందింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ లోకి రావడంతో పార్టీలో ఆయనకి ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడమే కాకుండా ఆయనకి కంప్లీట్గా పార్టీ కూడా వ్యతిరేకమైనట్టుగా భావిస్తున్నారు జీవన్ రెడ్డి. దీంతో పార్టీ మరింత స్ట్రాంగ్ అవుతుందని భావిస్తోంది బీఆర్ఎస్. సో ఆయన కనుక బీఆర్ఎస్లోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా మారుతుందని బీఆర్ఎస్ భావిస్తోందట. ఇక జీవన్ రెడ్డి చేరిక పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. సో జీవన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయడం తెలిసిందే. రాజీనామా చేసిన రోజున చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్తగా చేరిన నాయకులని ఏకి పారేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఇది కాదు, నేను జాయిన్ అయిన కాంగ్రెస్ ఇది కాదు, నేను రోజుల పాటుగా పనిచేసిన కాంగ్రెస్ ఇది కాదు అంటూ ఆగ్రహాన్ని వెలుగెక్కారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి చాలా పెద్ద మొత్తంలో ప్రచారం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కూడా ఖాయమైంది. దానికి ఒక ముహూర్తం కూడా పెట్టుకున్నట్టుగా బయటికి ప్రచారం జరిగింది. సో ఫోన్లో కూడా కేటీఆర్తో జీవన్ రెడ్డి మాట్లాడి తెలుస్తోంది. ఆయన అంగీకారాన్ని కూడా యాక్సెప్ట్ చేసినట్టు కనబడుతోంది. కానీ ఈరోజు కీలకమైన పరిణామం ఏంటంటే కేటీఆర్ ఈరోజు జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు. కేటీఆర్తో పాటుగా కొప్పులీశ్వరన్, గంగుల కమలాకర్ కూడా జీవన్ రెడ్డి కలవబోతున్నారు. జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఒక భారీ సమావేశం ఏర్పాటు చేసి అటు కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీలో చేరే అవకాశం ఉంది. సో జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్లో చేరితే బీఆర్ఎస్ పార్టీకి మరింతగా జోష్ పెరిగే అవకాశం ఉందని కూడా అటు బీఆర్ఎస్ భావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ జోష్ కనబడుతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగిత్యాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఇది ఒక కీలకమైన పరిణామం అని చెప్పాలి. సో జీవన్ రెడ్డి లాంటి ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, రాజకీయంగా గత ప్రభుత్వాల్లో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వ్యవహరించినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ వ్యక్తి. సో టీడీపీ నుంచి కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. సో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ చాలా కీలకమైన రోల్ని కాంగ్రెస్లో ప్లే చేస్తారు. కానీ మళ్ళీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలే. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరడంతో ఆయనకి అక్కడ కొంత ఆటంకం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ ఆయన కనుక కంట్రోల్ చేసినా కూడా జీవన్ రెడ్డి ఉండేవారేమో. కానీ కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది సంజయ్కి. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంజయ్ వర్గానికే టికెట్ కేటాయించింది. జీవన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదు. సో జీవన్ రెడ్డి సంజయ్కి ప్రాధాన్యత ఇవ్వడం, సంజయ్ని ఇక్కడ కీలకమైన రోల్లో చూపించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అయినా కూడా జీవన్ రెడ్డి వర్గం అద్భుతంగా మన మున్సిపాలిటీ ఎన్నికలు రాణించగలిగింది. ఇండిపెండెంట్తో పోటీ చేయించి అక్కడ అందరికీ విజయ బావుటాన్ని ఎగరవేశారు జీవన్ రెడ్డి. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా కీలకంగా మారారు. వైస్ చైర్మన్ పదవిని తన వర్గం వారికి ఇప్పించుకున్నారు జీవన్ రెడ్డి. కానీ ఆ పార్టీలో ఇక కొనసాగితే తనకి ముందు రాజకీయ భవిష్యత్తు ఉండదనుకున్నారో ఏమో. కానీ ఎంతమంది వచ్చి నచ్చజెప్పినా, ఎంతమంది కలిసినా కూడా ఆయన బేఖాతరు చేశారు. జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే సంకేతాన్ని కూడా ఇచ్చారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సంకేతం, ప్రాధాన్యత కల్పిస్తామని కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక అవకాశం కానీ ఇవ్వకపోవడంతో ఆయన ఫిక్స్ అయిపోయారు, రాజీనామా చేశారు. సో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఒక భారీ సమావేశానికి ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆయన అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈరోజు వెళ్ళి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఎప్పుడు ముహూర్తాన్ని ఖరారు చేస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతారో చూడాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. చంద్రశేఖర్, ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి రాబోతున్నారు. జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, సీనియర్ మోస్ట్ పర్సన్, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. సో అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వదులుకొని ఇప్పుడు ఆయన బీజేపీ ఆహ్వానిస్తోంది. బీఆర్ఎస్ కూడా క్యాప్చర్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఎటువైపు పైన ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు, ఏం జరగబోతోంది, ఈరోజు భేటీకి ప్రాధాన్యత రకంగా ఉంది? ఎస్ మనోజ్, అత్యంత సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి అనేక పదవులను అనుభవించారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టారు. ఎంపీగా సైతం ఒకసారి కరీంనగర్ లోక్సభ నుంచి, మరొకసారి నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీలో దిగినటువంటి పరిస్థితి మనకు విదితమే. తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా కరీంనగర్ లోక్సభ బై ఎలక్షన్స్ లో నిల్చున్నాడు. అయితే ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీగా ఆయన పదవి పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే మనోజ్,
గత 20 మాసాల నుంచి ఎప్పుడైతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకొని ముందుకెళ్లడం జరిగిందో అత్యంత ప్రాధాన్యత ఆయనకి డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేకి లభించడము జీవన్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా భావించడం జరిగింది. దీంతో అక్కడి నుంచి ఆలక ఆగ్రహం ఆవేదన కలగలిపి ఆయన దూరంగా ఉన్నారు. తన నిరసనను అక్కసును బహిరంగంగానే వెళ్ళగక్కడం జరిగింది. పార్టీ విధానాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలో పలువురు ముఖ్య నేతలు ఆయనతో సంప్రదించడం జరిగింది. ఫోన్ లో సంప్రదించారు, డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సంధాయించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు పరాభవం జరిగింది. అనేక సందర్భాల్లో నేను పార్టీలో ఉంటూ ఓటమిని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకు ఈ పార్టీలో కొనసాగాలి, నాకు ఆత్మ గౌరవం ముఖ్యమంటూ ఆయన బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా తన నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ గత నెల 25న జగిత్యాలలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన అనుచరులతో కలిసి దాదాపు 3,000 మందితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాజీనామా లేఖను విడుదల చేయడం జరిగింది. మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఆయనతో పాటు ఆయన పార్టీలో అనుభవించినటువంటి వేదన ఏంటి అనే దాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది మనోజ్. ఈ తర్వాత అప్పటికే ఇటు మీరు అన్నట్టుగా భారత రాష్ట్ర సమితి నుంచి అగ్రనాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సైతం మా పార్టీలోకి రండి మీరు అని ఆహ్వానించడం జరిగింది. అంటే ఇంకా వేచి చూస్తాను, మా కార్యకర్తలు, ముఖ్య అనుచరులు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, మా యొక్క శ్రేయోభిలాషులు అందరితో నేను చర్చించిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా త్వరలోనే తీసుకుంటా అన్నారు. దానిలో భాగంగానే తాజాగా నిన్న కేటీఆర్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు ఫామ్ హౌస్ లో చాలాసేపు మంతనాలు జరపడం జరిగింది. యాక్చువల్ గా ఏప్రిల్ 5వ తేదీన ముహూర్తం నిర్ణయించుకున్నారు. గతంలో ఉన్నటువంటి అంచనా ప్రకారం మార్చి 5న పార్టీకి రాజీనామా, ఏప్రిల్ 5న భారత రాష్ట్ర సమితిలో గులాబీ గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కేటీఆర్ అందుబాటులో లేకపోవడము, మరి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ఉంది మనోజ్. దీనిలో ఒకే నెలలో 2 సభలు సరైనది కాదు, ఇది ఖర్చుతో కూడినటువంటిది, అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన వాయిదా వేసుకోవడం జరిగింది. దీనిలో కట్ చేస్తే తాజాగా కరీంనగర్ కు సంబంధించినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర గులాబీ శ్రేణులంతా కలిసి కరీంనగర్ లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో సమావేశమైన తర్వాత మంతనాలు జరిపి డైరెక్ట్ గా జగిత్యాలలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి నివాస స్థలానికి, నివాస గృహానికి చేరుకుంటారు. ఆయనతో మంతనాలు జరుపుతారు. పార్టీకి మీరు రండి అని లాంఛనంగా ఇన్వైట్ చేస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యం మనకు తెలుసు. దీనిలో మనం ముందుగానే చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 27వ తేదీన, ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనా లేదంటే రంగారెడ్డి జిల్లాలోనా ఎక్కడ నిర్వహించాలి అనే దాని మీద ఒక నిర్ణయం ఒక కొలిక్కి రాలేదు. మోస్ట్లీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఉత్తర తెలంగాణలో మళ్ళీ మనం పట్టు సాధించవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళాలి. త్వరలోనే డీలిమిటేషన్ వస్తుంది, డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనం